అందరికీ నమస్తే. నేను తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్. నిన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు సంబంధించిన అంశం పట్ల బీసీఎస్ఎస్టీ జేఏసీ అండ్ డిఎస్పీ తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూ బాధితులకు అండగా నిన్న మొత్తం ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ధర్నాలో బీసీఎస్ఎస్టీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, నేను రాఘవేంద్ర ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులుగా, అదేవిధంగా జాగృతి చైర్మన్ కల్వకుంట్ల కవిత గారు అందరం పాల్గొనడం జరిగింది. కానీ దీంట్లో అరెస్టులు చేయడము, అదేవిధంగా దానికి ఎట్లాంటి పరిష్కారం చూపకపోవడము, ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. బాధితుల పక్షంగానే బాధితులను ఏ విధమైన అష్యూరెన్స్ ఇవ్వకుండా, ఎట్లాంటి హామీ ఇవ్వకుండా, వాళ్ళ జీవితాలకు అర్థమైందో చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉండడంతో దాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ నిరాహార దీక్షను ఎటు కూడా భగ్నం చేయాలనే ఆలోచన తప్ప ఆ బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. పైగా ఈ నిరాహార దీక్షను భగ్నం చేస్తూ మా చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్ఎస్టీ జేఏసీ చైర్మన్ గారిని పొద్దున 6 గంటల ప్రాంతంలో పోలీసులు అక్రమంగా దుర్మార్గంగా సమాజమే సిగ్గుపడే విధంగా వారిని కిడ్నాప్ చేయడం జరిగింది. అరెస్ట్ అనలేం దాన్ని, అరెస్ట్ కాదది. ఖచ్చితంగా మీరు కిడ్నాప్ చేశారు. మీరు అడ్డదారులో కిడ్నాప్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బగ్గుమనే పరిస్థితి ఉన్నది. మా నాయకుడు ఎక్కడున్నా కానీ మీరు ఆచూకీ తెలిపి వివరాలు మీడియా ముఖంగా మీరు తెలియజేయండి. మీడియా మిత్రులకు మీరు ఆ విషయాన్ని తెలియజేసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక లైన్ తీసుకోబోతున్నాము. ఎక్కడ కూడా ఈ సాఫీగా ఉండే విధంగా ఉండదు. మేము రాష్ట్రంలో ఎంత కావాలో అంత ఈ సమాచారాన్ని చేరవేస్తూ మేము మా నాయకుడిని మాకు చూపించే వరకు మేము వదిలిపెట్టాము. ఈ పోలీసుల నిరంకుశత ఆలోచనని మేము మానుకోవాలని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీనికి తగిన ఫలితాలు అనుభవిస్తారు. మీరు ఖచ్చితంగా మీరు మా నాయకుడిని చూపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాను.